ఎమ్మెల్సీ బొత్స అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స కొనసాగింది. అయితే నాన్న పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమార్తె అనుష చెప్పారు. బీపీ ఎక్కువగా ఉండడంతో టెస్టులు చేస్తున్నారని టీవీ9కు వివరించారు. శాసన మండలి పూర్తయ్యాక రేపు వెళ్లాలనుకున్నాం, కానీ నీరసంగా ఉండడంతో ఒకరోజు ముందే హైదరాబాద్ చేరుకున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం బొత్స ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇంతకు ముందు కూడా ఆయన సడన్ గా ఇలానే కొలాప్స్ అయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు? బొత్స ఆరోగ్యం ప్రస్తుతం పూర్తి నిలకడగా ఉంది. ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి చాలా స్పష్టమైన సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితం ఆయన కుమార్తె అనూష టీవీ9 తో మాట్లాడుతూ వాస్తవానికి రేపు రెగ్యులర్ టెస్ట్ ఉంది. ఆయనకి ఈ రోజు అసెంబ్లీ కౌన్సిల్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి 4 రోజుల పాటు కౌన్సిల్ కి హాలిడేస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ టెస్ట్ చేయించాలని హైదరాబాద్ లో అనుకున్నారు, కానీ నీరసంగా ఉండడం, కొంత బీపీ ఫ్లక్చువేట్ అవుతుండడంతో ఒకరోజు ముందుగానే హైదరాబాద్ లో టెస్టులు చేయించడానికి వెళ్లారు. ఎట్లాంటి కేవలం రెగ్యులర్ టెస్టులు మాత్రమే, అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఉన్నా. కేవలం ఈ రోజు ఉదయం బొత్స ఝాన్సీ విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లారు ఆయనకి అందుబాటులో ఉండడానికి. సో ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉంది. గతంలో వచ్చిన దీనికి సంబంధించి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ గతంలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పీరియాడికల్ గా ఆయన రెగ్యులర్ గా ఈ టెస్టులు చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే రేపు చేయించుకోవాల్సింది. అయితే ఒక రోజు ముందుగానే చేయించుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్టుగా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం. ఈశ్వర్.